తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు సైతం తమకు అవకాశం ఎప్పుడు ఇస్తారా అని కాచు కూర్చున్నారు. కానీ ఏడాది గడుస్తోన్న ఇంతవరకు వారికి అవకాశం చిక్కలేదు. దీంతో వారిలో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేశారు. ఈ ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు సుగవాసి సుబ్రహ్మణ్యం. ఆయన ఓడిపోవడంతో చంద్రబాబు పట్టించుకోకపోవడంతో వైసీపీలో చేరారు. ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సైతం వైసీపీలో చేరతారని టాక్ నడుస్తోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఉమామహేశ్వరరావు పార్టీ మారడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ టీడీపీ శాసనసభ్యుడిగా ఉండేవారు. రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో అప్పట్లో నందిగామ నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా పోటీ చేసి గెలిచారు. 2009లో పునర్విభజన జరగడంతో మైలవరం నుంచి పోటీకి దిగారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో చంద్రబాబు తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు హామీ మేరకు ఉమామహేశ్వరరావు పక్కకు తప్పుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పదవి ఇస్తామని చంద్రబాబు అప్పట్లో దేవినేని ఉమా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు నామినేటెడ్ పదవులను పెద్ద ఎత్తున భర్తీ చేశారు. కానీ దేవినేని ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో రోజురోజుకు అసహనం పెంచుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కువగా హైదరాబాద్లో గడుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉంటే అధినేతకు అండగా ఉన్న తనను పక్కన పెట్టడం ఆయన పూర్తిగా ఆవేదనతో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన ఆయన వైసీపీలో చేరబోతున్నారనే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై తాజాగా స్పందించారు దేవినేని. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పినా వైఎస్ జగన్ ఫేక్ ప్రచారం మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడుకోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఏడాది సుపరిపాలనా తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029లో వైసీపీ సింగిల్ సీటు గెలుచుకోవడం కూడా కష్టమే అంటూ మాజీ మంత్రి దేవినేని ట్వీట్ చేశారు. దీంతో దేవినేని ఉమా పార్టీ మారడం లేదని తేలింది. తాను టీడీపీలో కొనసాగుతానని స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలిగారు.